వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ మీకు స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి నేను వచ్చేసాను. అదేంటని అనుకుంటున్నారా? అదేనండి, నేను ఇవాళ మీ అందరికీ బెండకాయ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో పరిచయం చేస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇందులో మనం ఫ్రైకి సరిపడేంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడి అయ్యాక మనం ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపును బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చి స్మెల్ వస్తాయి కాబట్టి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకొని కరివేపాకు వేసి కలిపి ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని బాగా వేగనివ్వాలి తాలింపుని. ఆ తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, నేను బెండకాయ ముక్కలను పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను, కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను, కొబ్బరి పొడి, వేసి బాగా స్పూన్తో మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను కారం పొడి వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు బాగానే వేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నువ్వుల పొడి వేసి బాగా కలుపుకొని మరలా దీన్ని మనం కాసింత కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆప్షనల్. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు, బట్ స్పైసీగా ఉండాలి అంటే కారం వేసుకోవచ్చు. సరే కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మరలా మూత తీసి కలుపుకొని ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్నే మనం లేడీస్ ఫింగర్ అని కూడా అంటాం కదా. సో ఈ ఫ్రైని మనం పప్పుచారులోకి నంచుకుని తింటే వావ్, టేస్ట్ ఆసమ్ ఉందండి. చాలా చాలా అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా నా వీడియోలో చూపించినట్టుగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, పప్పుచారుకి ఉట్టిగా కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.